ఇప్పటి వరకు నెల్లూరు మాట్లాడిన మాటలు నేను విన్నాను దంపతి సమేతంగా. నెల్లూరు అంటే ఏమిటి, బాలుగారికి నెల్లూరుకు ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే నెల్లూరు మాట్లాడింది ఇప్పటిదాకా. కానీ ఒక కొత్త విషయం చెప్తాను, వింటారా? గొప్ప విషయం, ఇది వినండి అందరూ శ్రద్ధగా. బాలుగారు చేయి పట్టుకున్నా, బాలుగారు కంటితో చూసిన, బాలుగారు పాదం మోపిన, బాలుగారు మహాగానగంధర్వుడు అయిన తర్వాత అందరం ఏమంటాం? పులకించిపోతాం. మా ఇంటికి వచ్చారు, మా ఊరు వచ్చారు, మా దగ్గరకు వచ్చారు, నన్ను ముద్దు పెట్టుకున్నారు, నన్ను పలకరించారు. కానీ ఆయన పుట్టినప్పుడు నెల్లూరు నేల ఆయనకి మొదటి పాదం మోపటానికి స్థలాన్ని ఇచ్చింది. ఆ నెల్లూరు నేల ఎంత గొప్పది! ఆ నెల్లూరు నేలకి బాలుగారి కీర్తి ప్రతిష్టలు ఏమీ తెలియదు. చిన్న పిల్లవాడు ఒకటో రోజు పుడితే రానాయన అని ఆశీర్వదించి ఆ నెల్లూరు నేల పొడిమి తల్లి మొదటి అడుగు వేయటానికి ఇచ్చింది. చూసారా? ఆ స్పర్శ ప్రపంచంలో ఇంకా ఎవరికి 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 లేదు, రాదు. ఆ శకుంతలమ్మ గర్భాన జన్మించినటువంటి ఆ బిడ్డ తర్వాత మీకెవరికి తెలియని విషయమే చెప్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు దేవస్థానం అనే సినిమాలలో మీకెవరికి తెలియదు, వాళ్ళ నాన్నగారు హరికథా పితామహులు కదా, 2 హరికథలు పాడారు వారు ఆ రోజు. మీకు తెలియదు. బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాడుతున్నంతసేపు దాదాపు 6 గంటలు స్టూడియోలో ఉన్నారు ఆయన. ఈ 6 గంటలు ఆయన అదే డిస్కషను. అందులో అదృష్టం ఏంటంటే ఒక హరికథ నేనే రాశాను. ఆ హరికథ రచన గురించి ఆయన పాడుతున్నప్పుడు ఆయన కళ్ళను చూస్తుంటే నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. అంటే తండ్రి వారసత్వంగా అది వినండి హరికథలు. ఇవాళ అన్నీ విరమించుకున్నా, అన్ని హార్మోనియం కూడా తీసుకొచ్చాను, వాయించాలి, పాట వినిపించాలి, అన్ని విత్డ్రా అయిపోతున్నాను ఎందుకంటే సమయం లేదు. బాలుగారి ఆనందం, బాలుగారి అనుభూతిలో ఇంత చిన్నవాడినండి, ఎంత అల్పుణ్ణంటే నేను ఏమీ రాదు, ఏమీ తెలియదు, అమ్మ ఆశీర్వాదం తప్ప. ఇందాక అన్నారు ఒక చిరునవ్వు బాలుగారిలాగా ఉంటుందని ఆయన అన్నారు. చూసారా? ఏమో ఆ మహానుభావుడే నాలో పూనాడేమో ఇన్ని పనులు చేయించడానికి. నిజంగా బాలుగారే పూనారు అనుకుంటున్నా, అది సత్యమండి. లేకపోతే ఆ మహానుభావుడు ఇంత దగ్గరికి తీసుకుంటాడని నన్ను. ఇప్పుడున్నటువంటి రికార్డ్స్ ఏంటో చెప్తాను. మొట్టమొదట మద్రాసులో రికార్డింగ్ చేయడానికి ముహూర్తం పెట్టింది బాలుగారు. మీకు తెలియని సత్యాలు శైలి గారికి కూడా తెలియదు. చెన్నకేశవ భక్తిమాల ఆల్బమ్ రికార్డింగ్ ముహూర్తం పెడతారండి ఎవరైనా? బాలుగారి ఇంట్లో. అసలు మొట్టమొదటి మద్రాసు ఎక్కడ దిగానో తెలియదు, వెళ్ళింది బాలుగారింటికి. బాలుగారు ఉన్నారు, నా మిత్రుడు శ్రీనివాసరెడ్డితో వెళ్తే ఆయన క్యాలెండర్ చూసి వెంటనే డేట్ ఫిక్స్ చేశారు. డేట్ ఫిక్స్ చేయగానే థియేటర్కి జగదీష్ అని ఫోన్ చేసి ఆయన ఏమన్నారంటే, ఒరే ప్లేడర్ గారా, ఆయన ఏదో రాశారు, సంగీతం చేస్తారట. ఎప్పుడు ఆయన ప్లేడర్ గారనే అంటారు, ఏమిటో తెలియదు, నేను పరిచయం అలానేమో. ప్లేడర్ గారా కాస్త జాగ్రత్తగా చూడు, రికార్డింగ్ నేనే డేట్ ఫిక్స్ చేశాను అని చెప్పేసి వెంటనే 2వ ఫోన్ కాల్ ఆనంద్ గారికి ఫోన్ చేశారు ఆయన. ఇప్పుడు ఇందాక మాట్లాడారు కదా ఆనంద్, కొంచెం చూసుకో. ఆయన వెంటనే వచ్చేసాడు, ఇల్లు దగ్గరే కదా, ఫ్లైఓవర్కి ఇటు ఇల్లు, ఫ్లైఓవర్ గట్ట ఆయన ఇల్లు. సింపుల్గా చెప్తున్నా, ఆయన వచ్చేసి ఆ రోజు నాకు మొట్టమొదటి ముద్ద పెట్టిన మహానుభావుడు ఆనంద్ గారు. ఆ ముద్ద పెట్టించింది బాలు గారు. ఇంతకన్నా నేను ఇంకేం మాట్లాడగలనండి? ఏమీ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ 72 రాగాలకి బాలు గారికి ఉన్న సంబంధం చెప్తానండి, తప్పదు చెప్పాలి. 72,000 కరతాళాలు మొట్టమొదటి సంస్కృతంలో చేశాను నేను. మీ ఎవరికి తెలియదు, బాలుగారికే తెలుసు. సంస్కృతంలో చేశాను మొట్టమొదట. పూత మెరంగులను బసరు పూప బెడంగులు జూపునట్టి వా కైతలు జగ్గు నిగ్గు నేను కావలే గమ్మన గమ్మనన్ వల్ల రాతిగిరును బవల్ల మరుపురాని హొయ్యలు చెలి ఆరజంపు ని దాతను తీపులను వల్ల దారశిలను వల్ల లోదలించిన బాతిక గైకనన్ వల్ల బైదలి కుత్తకులోని పల్లటి కూతలు నన్నవల్లని సొగస్కోరుకులు రావలని ఆలకించిన చేతి కొలంది కోటిని చేర్చిన కన్నీయ చిన్ని పన్ని మేల్మూతల సన్ను దోయవలే ముచ్చట కావలే బట్టి చూచిన దాతడనున్న మిన్నులు బిటారపు ముద్దులు గుమ్మ కమ్మన వాదర దొండ పండువలే బాసవి కావాలి బంట నూదినని గాతలే దమ్మిచూలు దొరకై వసుంచి వరాల సిప్పపు మేతలు ఎబ్బరంపు జిగిరింపెరు పప్పు గబ్బి బుప్ప మూతలున్న కాయ సరిపోడి మీ కిన్నెర మెట్ల బంతి సంగాతపు సందబంతి బైకారపు కన్నడ గౌడ పంతుగా సాధత తాన తానల పసంది విటారు గోట మీటి బల్ మ్రోతలోన బల్ హరు మల్లమ్మ కావాలి నచ్చ తెలుగుని ఈ రీతిగా సంస్కృతంపు పచరించిన పట్టున భారతీయ ఉదిటి తపనీయ ప్రగమిటి ఇలా చదువుకుంటూ పోతే ఇది సంస్కృత భాష, ఇది సంస్కృత భాష. తెలుగు సంస్కృతం కలిసే ఉంటాయి మనం అర్థం చేసుకుంటే. తెలుగులో మనం మాట్లాడే మాటల్లో 90% సంస్కృతమే ఉంటుంది. డు ము ము లు తీసేశారంటే సంస్కృతమే. సంస్కృతము తెలుగు, సంస్కృతం అకారం సున్నాలు. అంత తెలుగు భాష ఉండబట్టి ఇవాళ ఇక్కడ మాట్లాడగలుగుతాను. మొట్టమొదటి బాలు గారు విని ఏమన్నారు తెలిసిన? ఎవరికి తెలియదు, అది ఆయనకే నాకు తప్ప. వీణాపాణి గారు ఇంత సాధించారు, అద్భుతం, మేధావులకి అర్థమవుతుంది. తెలుగులో రాయండి మీరు 72 రాగాల మిగతా ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్పిన మహానుభావుడు బాలు గారు. ఎవరికి తెలియదు ఈ సత్యం. బాలసుబ్రహ్మణ్యం గారు మాట అన్నారు, ఏమన్నారు?
తెలుగులో రాయండి వీణాపాణి గారు, అందరికి అర్థమవుతుంది, అందరికీ ఆ పాట చేరువవుతుందని ఆ మహానుభావుడు అంటే, ఇక నేను ఆ సంస్కృతం తీసుకొని రచయితలందరి దగ్గర తిరగడం మొదలుపెట్టేశాను. వెన్నెలకంట గారి దగ్గరికి వెళ్ళాను, వేటూరు గారి దగ్గరికి వెళ్ళాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను. రచయితలందరినీ కలిసి తెలుగులో రాయండి 72 మేళకర్త రాగాలకని అడుగుతుంటే, అంత తేలిక కాదు, చాలా సాహిత్యం రాయాలి కదా. ఏమనేవారంటే కొంచెం ఆలోచిద్దామండి, చూద్దామండి అంటూ ఉంటే, ఇప్పుడు శైలజ గారు పాడిన పాట అప్పుడు రిలీజ్ అయింది. పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే, మదాల సా సుధార శాంసు వల్లివే, స్వరాంతరాంతరాల నాద రూపిణి, పదద్ధిమిద్ధిమిద్ధి శబ్ద శాసని, శృతిభరిత లయచరిత శృతిభరితాన్విత మృదు పద కమల సుధారావాహిని, లయచరితాన్విత పదద్వయ త్రయగతి శాస్త్రాన్వేషిణి, వాగ్జనని వాణి కళ్యాణి. ఆ పాట నేను రాశాను సంగీతంతో పాటు సాహిత్యం కూడా. బాలుగారు ఫోన్ చేసి, వీణాపాణి గారు, ఇప్పుడు నేను చెప్పేది మొత్తం మీకు ఎవరికీ తెలియదు, సుధాకర్ గారికి, శైలజ గారికి, కుటుంబ సభ్యులకి కూడా తెలియదు. ఆయన ఫోన్ చేశారు ఒకసారి నాకు, వీణాపాణి గారు సంగీతం మీరు చేస్తారు, నేనే మద్రాసులో మొదలుపెట్టించా. ఇంత అద్భుతమైన సాహిత్యం మీకు ఎక్కడిది ఇంత గొప్ప సాహిత్యం? మీరు ఎప్పుడూ నేను ఇలాంటి సాహిత్యం పాడలేదు, ఇలాంటి కంపోజిషన్ పాడలేదు. చిత్ర గారు పాడిన పాటని నేను మళ్ళీ పాడతాను థియేటర్కి వచ్చి. ఆన్ మై ఓన్ అకార్డ్ ఐ రీచ్ ది థియేటర్. ఆయన సాక్షి. ఆ మాట బాలుగారని రికార్డింగ్ థియేటర్ ఆయన వచ్చేసి నేను థియేటర్ బుక్ చేసుకున్నాను. ఆయన చిత్రగారు పాడిన పాటని, ఆ పాట మొత్తం పాడి ఏమన్నాడు తెలిసిన, నాకు కుళ్ళు చిత్రను చూస్తుంటే ఒక్క సంగతి వదిలిపెట్టకుండా మొత్తం పాడేసింది చిత్ర అన్నారండి ఆయన. ఆ మాట అని ఆ పాట పాడి వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, అసలు ఇది జరగలేదుట, ఆయన జీవిత చరిత్రలో ఇన్ని వేల పాటలు ఇది జరగలేదుటండి. ఆయన కోరుకొని ఒక చిత్రగారు లాంటి ఇంకోళ్ళు పాడిన పాఠం ఆయన ఇష్టమై పాడటం జరగలేదట. ఈ ఒక్క పాటే ఉంది, అది చరిత్రలో ఒక్క పాటే ఉంది ఆ పాట. అప్పుడు అన్నారు, మీకు నా పాటతో పని లేదు కదా, చిత్రగారి పాట మీద షూటింగ్ ఆయన మీదనే చేసింది. ఏమన్నారంటే, క్యాసెట్ రోజులు అవి, ఏ సైడ్ ఫస్ట్ చిత్రగారి పాట పెట్టండి, బి సైడ్ ఉంటుంది పూర్వం, ఆయన తెలుసు ఆనంద్ గారికి, బి సైడ్ ఎండ్లో నా పాట పెట్టండి అన్నారండి ఆయన. అసలు ఎంత గొప్ప వ్యక్తి, అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరిని ఉంటారండి? బి సైడ్ చివరిలో నా పాట పెట్టండి, ఏ సైడ్ పొందట్లో చిత్రగారి పాట ఉంచండి అన్నారు. అయిపోయింది. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఫోన్ వచ్చింది, నేను బాలసుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను, ఆయనకి ఇష్టం అలా చెప్పటం, ఆయన గొంతు వినగానే మనం గరగలాడిపోతే నేను బాలసుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను అంటారు అని. వీణాపాణి గారు ఒకసారి పల్లవనండి అన్నారు. సార్ నేను పల్లవి పాడటం ఏంటి సార్, మీరు పాడారు, చిత్రగారు పాడారు, బాగుందన్నారంటే, లేదు మీరు పాడండి అంటే, వెంటనే నేను పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే పాడితే ఎందుకు పాడమన్నానో తెలిసిన, ఈ పాటని అమెరికా పర్యటనలో చిత్రతో కలిపేసి ప్రార్థనా గీతంగా పాడుతున్నాను అని చెప్పారండి నాకు ఆయన. ఎంత జన్మ ధన్యవండి నా జన్మ. ఆ పాట చిత్రగారితో పాడిన సంగతి ఎవరు చెప్పారు తెలిసిన, నాకు శైలజ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆవిడ కూడా ఉన్నారు ఆ కార్యక్రమంలో. మా అన్నయ్య ఒక మాట అన్నారు, చిత్ర నువ్వు పాడితే కుళ్ళు నాకు ఈ పాట, ఇంత అద్భుతమైన పాటను ఒక్క సంగతి కూడా నాకు మిగిల్చుకున్నా, నువ్వు మొత్తం పాడావు, నాకు కుళ్ళు. ఎంత అద్భుతమైన సాహిత్యం, ఎంత అద్భుతమైన సంగీతం చేశారని బాలుగారు అమెరికాలో ఉన్నట్ట శైలజ గారు చెప్పారు. అలాంటి అదృష్టం ఉంటుంది నేను నవ్వటం, నా తల్లిదండ్రుల పూర్వపుణ్యజ్ఞానం, వాళ్ళు నాకు ఇచ్చిన జన్మ తప్పితే అంతకన్నా లేదండి. నా సంగీతంతో పాటు సాహిత్యాన్ని కూడా ఆరాధించడానికి 45,000 పాడినా 50,000 పాడినా ఆ ఒక్క పాట ఇంకోటి లేదు. ఆయన అంతటా కావాలని పాడిన పాట ఇంకొక పాట లేదు. చిత్రగారిది ఫిమేల్ గొంతు, ఈయన మేల్ గొంతు. అసలు ఈ ఊరికి నాకు సంబంధం ఏంటి? వాళ్ళ అమ్మగారు శకుంతలమ్మ గారికి వెళ్ళి వినిపించమని చెప్పారు ఆయన ఆ పాట. తెలుగులో నేను రాసిన మాతృగీతాన్ని మా అమ్మకు వినిపించండి అని బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు నాకు. ఎవరికి మా ఇంట్లో కూడా తెలియదు ఆ సంగతి. నేను మద్రాసు ఇక్కడికి గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాను. వెళితే ఆ తల్లి, ఇందాక మీరు వీడియో చూశారు కదా, నేను నెల్లూరు వచ్చేసి ఆమెకి ఏం వినిపించానో, బాలుగారు నా చేత ఏమి రాయించారో, ఇప్పుడు ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా అది విని అందరూ పరవశించిపోతుంటారు. ఏ వ్యక్తి అయితే నాకు ముహూర్తం పెట్టేసి మద్రాసులో పాట చేయడానికి అవకాశం ఇచ్చాడు, ఆ వ్యక్తికి 2 సినిమాల సంగీతం చేయటం ఏంటండి? ఆ 2 వారు చివరి సినిమాలు హీరోగా చేసినవి, దేవస్థానం, మిథునం. దేవస్థానానికి లిరిక్స్, మ్యూజిక్ 2 రాశాను. 8 పాటలు రాశాను మొత్తం. సంగీతం, సాహిత్యం కూడా అదే ఉంచేశారు, నేను రాసిందే. కె విశ్వనాథ్ గారు ఈయన కూర్చొని సాహిత్యం కూడా అదే ఉంచారు. ఇంతకన్నా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇంతకన్నా అదృష్టమైన జన్మ నాకు రాదండి, ఇంతకన్నా జన్మ రాదు. బాలు గారు అక్కడుండి ఆశీర్వదిస్తున్నారు. ఆయన ఎందుకు వెళ్ళారు తెలిసిన, అక్కడ వాళ్ళందరూ సెలవు తీసుకున్నారట.
ఎవరు? శివలోకం, విష్ణులోకం, బ్రహ్మలోకం వాళ్ళందరూ సెలవు మీద వెళ్ళిపోయినారు. ఈయన వచ్చేసి బతివాడు పీక్కొని వెళ్ళిపోయినాడు. ఆయన దేవుడు, ఒరే మా దగ్గర పాడేవాళ్ళు ఎవరు లేరురా, సభలన్నీ తెల్లబోతున్నాయిరా, బాబు చాలు 50,000 పాడేవరా ఇక్కడ నువ్వు, మేము అక్కడ 0 అకౌంట్లో ఉన్నావురా, బాబు రారా రారా అని చెప్పేసి ఒక మానవుణ్ణి, దైవ సమానమైన మానవుణ్ణి దేవుడే బతిమలాడుకొని అక్కడికి చేయిపుచ్చుకొని తీసుకెళ్ళాడు. అందుకు ఆయన వెళ్ళింది, అందుకు వెళ్ళాడు. కానీ ఆయన రుణం ఈ తెలుగు భాష ఉన్నంతకాలం ఎవరూ తీర్చుకోలేరు. తెలుగు భాషకు ముద్దు బిడ్డ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు పాట పాడటానికి వెళ్ళినప్పుడు ఆయన ముందు సంగీతం చూడరండి, సాహిత్యాన్ని చూస్తారు. వీణాపాణి గారు ఒకసారి ముందు సాహిత్యం చెప్పండి, ఒక లైన్ చదవండి అని వెంటనే కాగితం మీద రాసుకొని ఒక మాట శైలజ గారు అన్నదాన్ని ఇందాక వీడియో వాళ్ళ అన్నయ్య గారు అంటే ఇప్పుడు చెప్పాలి. నేను ఇట్లా పాడుతూ ఉంటే అంటారు ఆయన, వాయించండి అంటారు. ఇందాక శైలి గారు ఏమన్నారు, ఆయన వేళ్లతోటే పాడుతున్నారని చూసారా, ఆ వాయిస్ ఉంటే బాలు గారు ఇలా చూస్తుంటారు వేళ్ల వైపు. అంటే ఆ సంగీతం సచేతనంగా స్వరంలో వాయిస్తుంటే, నా బూటి వాడు వాయిస్తుంటేట ట్యూన్ మొత్తం పూర్తిగా ఎలివేషన్ వస్తుందిటండి. ఒక పర్ఫెక్ట్ మ్యూజిక్ కనుక డైరెక్టర్ కనుక హార్మోనియం కానీ ఏదైనా వాయిస్తుంటే వాట్ హీ ఫీల్స్ టు థింక్, గాయకుడు ఏది పావాలో అది మొత్తం అక్షర సత్యంగా అందులో కనపడుతుందిట. వెంటనే బాలుగారు స్వరం రాసుకునేవారు. ఇవన్నీ నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. టి సుశీలమ్మ గారింట్లో నేను 10 సంవత్సరాలు ఉన్నాను. ఆ తల్లికి మహా అభివందనాలు తెలియజేయాలి. ఒక 40-50 పాటలు వరుసగా వాళ్ళ ఇంట్లో ఉండి, ఆమె ప్రొడ్యూసరు, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, లిరిసిస్ట్ని. రమణమూర్తి రచనా సంగీతం నుండి పొంగిపోయేవాడిని. అర్ధరాత్రి నిద్రలేచి క్యాసెట్ చూసుకునేవాడిని. అటుపక్క సుశీల్ గారి బొమ్మ, ఇటుపక్క రమణమూర్తి బొమ్మ. నిద్ర పట్టేది కాదు, నేనేనా హెచ్ఎంఈ కంపెనీలో మ్యూజిక్ చేసింది అని. అలా ఎన్ని వందల పాటలు ఆ తల్లి కూడా రాయించిందో, ఆ తల్లిని కూడా గుర్తు చేసుకోవాలి. సో బాలసుబ్రహ్మణ్య గారి ప్రయాణంలో కాదు, నా జీవిత ప్రయాణం మొత్తం ఆయన కాలి దగ్గరే వెతికిందండి. లేకపోతే ఇన్ని రావటువంటి మిథునం, సినిమాకి వెళ్ళని వాళ్ళు లేరు, తెలియని వాళ్ళు లేరు. నా ప్రపంచ పర్యటనలో మొత్తం మిథునం తెలిసిన వాళ్ళే. ఎక్కడికి వెళ్ళినా నన్ను గౌరవిస్తూ సంగీతం మాట్లాడుతుందండి అంటారు, రికార్డింగ్ మాతో మాట్లాడుతున్నదండి అంటారు. మరి అందులో ఏం గొప్పతనం ఉందంటే, ఆ మనిషి నన్ను ప్రేమించారు కాబట్టి అంత హృదయంగా ఉందండి. కాలాతీతం అయిపోయింది. ఇప్పుడు ఎండ్ చేయబోయే ముందుగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నరసరాపేట నుంచి వచ్చిన నా మిత్రుడు మన ఈశ్వర్రెడ్డి గారికి, నా కోసం వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చివరిలో మర్చిపోకుండా అందరికీ తెలియచేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు శుభలేఖ సుధాకర్ గారికి ఎందుకు చెప్పాలంటే, నా తొలి హీరో ఆయన, నేను స్పర్శించిన తొలి హీరో ఆయన. నేను గుంటూరులో హిందూ కాలేజీలో చదువుతున్నప్పుడు స్పర్శని మీకే పెట్టానండి. ఈ స్పర్శ ఎంత గొప్పదంటే, అందుకే ఈ స్పర్శ వల్లనే ఫోటోలు తీయకూడదని చెప్పాను. నేను గుంటూరులో 1985లో హిందూ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మాకు హీరోగా వచ్చారు ఆయన మా కాలేజీ ఫంక్షన్కి. అప్పుడు నేను కాలేజీలో కల్చరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను హిందూ కాలేజీలో. అప్పుడు ఆయన ఇట్లా కూర్చొని ఉంటే, ఇది ఉంటుంది చూసారా, ఇదిగో ఇలా తీసుకొచ్చి ఇలా ఆ టచ్ కోసమే వచ్చున్నా, ఈ టచ్ కోసమే మనం ఆనందపడేదండి. ఆ స్పర్శే మనలో నవనాడులు పులకించి మనకు సంగీత సాహిత్యాల వైపు మొగ్గు చూపి మన జీవితాన్ని ఆనంద సుగమం చేసేది ఆ స్పర్శేనండి. ఆ స్పర్శ నన్ను ఇంత వాణి చేసింది. సుధాకర్ గారి స్పర్శ ఈ రోజు వరకు వదిలిపెట్టకుండా నాకు తోడుంటున్నారు. అలా బాలసుబ్రహ్మణ్యం గారి స్పర్శ ఎంతమందికి దొరుకుతుంది, నాకు దొరికింది ఆ స్పర్శ. ఇప్పుడు ఎండిగా శైలజ గారు మొట్టమొదటిగా నా పాట పాడారు మద్రాసులో. ఇప్పుడు ముగిస్తూ, మీ ఊరు నేను ఎందుకు వచ్చాను, శకుంతలమ్మ గారికి నేను ఏం వినిపించాను, ఇందాక మా నాయనే, మా రెండో కూడా ఆయన జగదీష్ ఎంతో నన్ను అంత అనదండి ఆవిడ. ఒక్కసారి ఇంతకన్నా నేనేమంటానండి, మా నాయన మా మణి జగదీష్ ఎంతో అంత అన్నది ఆ మహాతల్లి. అలా అంటానికి కారణం ఏంటంటే, బాలుగారు చదవన మరి దాంతో ముగిస్తానండి. ఓకేనా, మీరంటే చదువుతా, ఇంకా ఏం లేదు, ఇదే అండు. ఇక మా సుబ్రహ్మణ్యం గారికి వీరు దగ్గరికి రండి, ఇద్దరు రండి, ఒక్కసారి ప్లీజ్ రండి. అంటే నాకు తెలిసింది ఈ 2 తలకాయలేనండి, సింహశిఖలు ఈ 2, వీరిద్దరే నాకు తెలుసు. ఈయన మొట్టమొదటి గుంటూరు 2 సార్లు వచ్చినా నేను కలవలేకపోయినాను. అమెరికాలో కలిశాను, అట్లాంటాలో కలిశాను నేను ప్రోగ్రాంలో. ఈ మహానుభావుడు వీళ్ళిద్దరూ సంస్థ ఎలా ఉండాలో తెలుసుకోండి, సంస్థ అంటే ఏంటో నేర్చుకోండి, ఎలా గౌరవించాలో తెలుసుకోండి. నెల్లూరు వచ్చి అందరూ వచ్చి చూడండి సభలు ఎలా జరుగుతాయో, ఇది తెలుసుకోండి. సభ అంతా ఏమిటి, అది బాలుగారు ఇచ్చిన సంస్కారం, అది మీకు ఇచ్చిన వరం. ఆ బలంతో మీరు ఇంకా ఎంతో చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారండి. అది మీరు చేస్తున్నందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మాతృవందనం. మీ అమ్మకు నేను ఈ ఊరు వచ్చి ఏమినిపించా, బాలుగారికి అమ్మ అంటే మనందరికీ అమ్మే ఆవిడ. ఆ తల్లి ప్రపంచానికే తల్లి. ఎందుకో తెలిసిన, ఆయనకు ఒక పేరు పెట్టా, ఇందాక మీరు విన్నారు, విశ్వస్వర కిరీటి అన్నాను బాలుగారిని పొద్దున్న. నేను ఒక్కసారనండి, విశ్వస్వర కిరీటి అనండి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఒక్కసారి ఇంకొకసారి గట్టిగానండి.
ప్రపంచం ఉన్నంత కాలం ఆ స్వర కిరీటం ఎప్పుడు మన ప్రపంచంలో తెలుగాడుతుంటుంది. కాబట్టి ఆయనకి విశ్వస్వర కిరీటి అని నాకు మనసులో ఇవాళ వచ్చేసింది. అది ఇందాక పొద్దున మీకు అక్కడ నేను చెప్పాను. ఆ విశ్వస్వర కిరీటిని కన్న తల్లి శకుంతలమ్మ గారు, బాలుగారు మొట్టమొదటి అడుగు ఈ నెల్లూరు. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం వినిపించాను పాట చెప్తాను వినండి. కన్న తల్లి, నేల తల్లి, భాష తల్లి, ఈ ముగ్గురు తల్లుల రుణం మన జీవితంలో మన జాతి ఎప్పుడు 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 ఎవరు తీర్చుకోలేరు. అవునంటారా? కన్న తల్లి, నేల తల్లి, భాష తల్లి, ఈ ముగ్గురు రుణం తీర్చుకోలేరని మనకు చెప్పింది బాలుగారే, ఎవరో కాదు. ఆ మూడిటికి లొంగి వంగి వంగి సలాములు కొడుతుంటే అందరినీ తల్లిగా చూస్తుంటారు. మంచి భాష అక్కడ ఉంటే పులకించిపోతారు, మంచి మాట ఎవరు చెబితే పులకించిపోతాడు. విశ్వాన్నే తనకు అన్ని భాషలు ఆయన పాడారు. ఈ ముగ్గురు తల్లులు ఒక తల్లిగా పుట్టారట. పుట్టి ఏరా వీణా పాని తెగ ప్రపంచం అంతా దిగి ఏదో సాధించానంటున్నావు కదా, నా రుణం తీర్చుకుంటావా అని అడిగింది తల్లి. అందరూ శ్రద్ధగా వినాలి ప్లీజ్, ఇది డోంట్ ఫర్గెట్ ఇట్, అందరూ వినాలి. మా రాజేంద్ర కుమార్ గారు, అయ్యా నమో నమః, 25 ఏళ్ళ బట్టి నాకు పరిచయం. అప్పుడు అన్నాను నేను, అమ్మా ఒక్క తల్లి రుణమే తీర్చుకోలేమే, ముగ్గురు ఒక తల్లిగా పుడితే ప్రపంచంలో పుట్టిన ఏ ప్రాణికి రుణం తీర్చుకునే అర్హత కానీ అధికారం కానీ అవకాశం కానీ రాదమ్మా అని చెప్పాను. అని నేను ఇది నా భార్య దగ్గర రాశాను. అర్ధరాత్రికి అయిపోయింది, భోజనం చేసి వచ్చాను, పాట మొదలుపెట్టాను. ఆ పలుకు తెలుపు తల్లివే పాట విని ప్రసాద్ గారిని ఒక రచయిత ఉన్నారు, మనకు తెలుసు కదా, ఆల్రౌండర్ రచయిత. ఆ పాట విని మీరు రచయితల దగ్గర దిగుతారు ఏదని, మీ అంత పిచ్చివాడు ఇంకోలేరు, మీరే రాయండి అన్నారు. అప్పుడు బాలు గారు అడిగినటువంటి పాట వచ్చింది. ఆయన రచయితలు ఎంత గొప్పవాళ్ళు అంటే, దట్ షుడ్ బి యూనివర్సల్ ట్రూత్ అన్నాడండి. పాట రాయమని చెప్పేసి అది యూనివర్సల్ ట్రూత్ అవ్వాలి, మీరు చేసిన మ్యూజిక్ యూనివర్సల్ కాబట్టి. కారులో ఇంటికి వెళ్తూ యూనివర్సల్ ట్రూత్ నాకెక్కడ దొరుకుతుంది, నన్ను రాయమన్నాడు ఏంటంటే, అన్నం తిన్నప్పుడు నా భార్యకి చెప్పా, ఏమి ఇట్లా పాట రాయమన్నారు, నన్నే రాయమన్నారంటే, అన్నం తినేలోపు తల్లిని మించిన యూనివర్సల్ ట్రూత్ ఎక్కడుందో నాకు వచ్చింది ఐడియా. అమ్మ మీద రాస్తే పోలా, అన్నీ అయిపోతాయి. కానీ భార్యలో ఏ భర్త అయితే తన తల్లిని చూసుకోగలుగుతాడో అంతకన్నా సుఖపడే మగాడు ఇంకా ప్రపంచంలో ఉండడు. ఏ భార్య అయితే తన భర్తలో తన తండ్రిని చూసుకోగలదో అంతకన్నా సుఖపడే ఆడదు ఇంకోటి ఉండదు. అది మా దాంపత్యంలో ఉంది. కాబట్టి నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ప్రపంచం తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడే కాదు, ఏమండి మనకి ఇంకా వద్దు వద్దు వద్దు, మనకు దేవుడిచ్చింది చాలు, మీరు ప్రపంచమంతా తిరిగి హాయిగా ఉచితంగా సంగీతం చేసుకోండి అని తలెత్తుకునేటట్టుగా నా భార్య నన్ను తయారు చేసింది. తన రూపాయి అడగదు. కాబట్టి ఈ రోజుకి నేను ప్రపంచం అంతా తీరుతున్నా. డబ్బుతో పని లేదు, అంతకన్నా సౌఖ్యం భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ఇంకెందుకు కావాలి. ఇది అవసరమైన మాట కాబట్టి ఇవాళ నా భార్య ఎదురుగే కూర్చోబెట్టి మీకు చెప్పా. ఎంతోమంది ఆనందపడుతున్నారు. ఇప్పుడు నా నోటికి వచ్చినటువంటి పుట్టిన నేల తల్లి, పాలిచ్చిన ముద్దుల తల్లి, మాట మాగాణులనిచ్చిన తెలుగు తల్లి, ఈ ముగ్గురి తీరు తెలుపగా పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగిడి స్వర్గము లేని లేదు, ఆ మట్టికి మారుగా మనసు దోచెడి యంత్రము సృష్టి యందు భూతద్దము వేసి చూచినను ఎచ్చట కానరాదు, స్పృశించిన చాలు మట్టి నీకిచ్చిడి మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించుచు చూడు బాల్యమున ముద్దుగా బొద్దుగా వచ్చి రాని వయ్యారపు నడకల పరుగు పరుగుతూ బోసిగా నవ్వు నింపుతూ బోలెడు మట్టి బిడ్డలను పప్పు చెక్కలుగా గోడల మొత్తన దాగి దాగి పలహారముగా తిని ఉరుకు పెట్టి ఆ మట్టిలో దొర్లి ఆట ఆడగా అలుపురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకి రాదిక రాదు ఆ తీయటి కమ్మటి గుర్తులు పురిటిగడ్డపై మట్టికి వాసనుండుట మహత్తరమైన సత్యమే, దానిని నీకు తేల్చున్నది నీ మదిలో మమకార బంధమే, ప్రాణములున్న వరకు నీ ఊరను పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు నీ మనసున నిండుగా పదిలపరచొటయే 10,000 కోటి నీ జన్మలు కోరడి పుణ్య భూమిలో పుట్టిన ధన్య జీవివై మేలుకు మేలు చేసే సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు మరణించే ధార్మిక బుద్ధిశాలివై ఊరిని ఊరకనే తలవక ఉపకారము చేయ ధ్యాసలో గర్వము వద్దు, నీకు ఆ మట్టిని ముద్దుడు భాగ్యమే చాలు, జన్మలే చాలు తీరని రుణముల తీపి గుర్తులో వింతల వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలు, బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయ్యే. అర్థము కాని ఈ క్రియకు ఆది అంతము అమ్మ ఒక్కతే, సృష్టికి మూలమైన ఆ దేవుని చేతిలో బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలట్టి సాధనాశక్తికి మారు రూపు నీ తల్లికి సాటి లేరెక్కడ వేరెవరైనా చూపగా పాలుగా రక్త బిందువులు మార్చడి మంత్రము అమ్మ సొంతమే, కాదనకుండా లేదనక బిడ్డకు స్తన్యమనిచ్చి ధన్యతను పొందడి మాతృమూర్తి నీ జన్మకు కారణ కరుణరూపమై ధ్యానము చేయి ఎల్లప్పుడు, ధ్యాసయ శ్వాసయ బిడ్డ కోసమే, ఓర్పుకు మారు పేరు ఓదార్పే ఇంటి పేరు, ఔదార్యం అసలు పేరు, మమకారము ముద్దు పేరు అనురాగమే
అమ్మ పేరు వాళ్ళు పెరిగిన ఆత్మస్థైర్యముకు ధైర్యమునిచ్చిన తిట్ట అమ్మ కనుసన్నల స్వార్థము శాశ్వతముగా తిరుగుచుండు భూమిలా బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవగా ఇచ్చితనను గొప్పగా చెప్పేది బిడ్డల పిచ్చి మాటలకు అర్థములుండునా ఏని గంటువును వెతికిన ఏమి ఫలితము పుచ్చిన పుచ్చకాయలు తీపిగా పుచ్చుకొనటనే భావన ఉన్న అమ్మ నువ్విచ్చడి ప్రేమ మాత్రమే జీవితకాలము పుచ్చుకొనటకే పుట్టితనన్న కన్నా ఆ తీపి రుచిని చెప్ప ఏ దేవుడు నోరు మెదుపునో లెక్కకు ఒక్కడుండునా పుట్టుకుని నోరుగల జీవి మాత్రమే మూగి మద్దువే భాషల తల్లి జాలిపడి తెలుగును ఉగ్గు పాలలో కలిపిన భాగ్యమే నేడు నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగా తీపి గుట్టలై హాయిగా తెలుగు తల్లి పద సంపద చెట్టుకు ఊగు ఊయలై కోయిల కూతలాంటి కురుకైన కవిత్వ కన్య సొగసలై పంచమ గంచమ నృత్యలైన సంగీతపు సుస్వర వీణాపాణి అయి హరికథ బుర్రకథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మోటబావులై భాషకు అసలు సెసలైన యాసల ఊసల ప్రౌఢ కాంతయ్యై చక్కిలి గింతల జానపదాలకు కిన్నెరసానుల పల్లె కాంతులై అవనిలోని అలరారడి భాషల తెలుగు మిన్నయ్యై భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టిన ఖ్యాతినందించిన తెలుగు తల్లి నీకేని ఎక్కడ దాచుకున్నది తీయని తెలుగు జాతికే సేవల గొప్పలు వద్దు నీ బ్రతుకు వెలుగునిచ్చు పద సంపదకే ప్రతిరోజు బ్రొక్కుతూ ముగ్గురు తల్లుల రుణమ తీర్పని జన్మలు వేయి చాలున పట్టును చేత పట్టుకుని ఆకలి ముద్దర బారసాలకై రివ్వుమంటూ శరవేగముతో పయనించు బాటసారెక్కడ రెక్కలు ముక్కలు చేసుకుని నువ్వు పట్టిన చెబడ బిందువులలో తన తల్లులుగా ప్రతిబింబ రూపములు చూచుచు అక్కును చేర్చుకుని ఈ ఆనందమునందు చుండు గుండె గాయాలకు ప్రేమను విన్నరాసి తయారని కన్నుల తీపి జ్ఞాపకాలంటే నెమరు వేసుకొని నిత్యము నూతన శక్తి పొందుతూ బంగారు భవితకు నాని పలుకుతూ అనితర సాధ్యమైన విజ్ఞానపు ఊరల మరి చెట్టువై నీతినియమ సూత్రాలకు ఉత్తమమాల రూపమే ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా. ఈ పాట పుట్టడానికి కారణం మీ వ్యక్తి, మీ ఊరాయన, మావాడే అనుకుంటారు మిత్రులందరూ. వాళ్ళందరూ చెప్తున్నా నిజంగా ప్రేమ ఉన్నవాడు ఏరా ఏం చేస్తున్నావని అంటాడు. బాలుగారు అలా చాలామందిని పిలవటం నేను చూసా ఫ్రెండ్. తర్వాత ఆయన ఏరా అనుకునే వ్యక్తి గుంటూరులో రాధా గారు ఉన్నారు, తెలుసు మీ అందరికీ. ఆ రాధా గారే నన్ను బాలుగారికి పరిచయం చేశాడు. ఏరా అంటాడు కాబట్టి వినాపడి గారు మీరు ఊకోండి, వాడికి పాటలు వినిపించే బాధ్యత వాడు అనగానే గుండె అదిరిపోయింది. బాలుగారిని వాడు అంటున్నాడు ఏందని అన్నట్టుగానే ఐలాపూర్ హోటల్లో ఉంచేసి గసగసలాడుతున్న క్యాసెట్ పట్టుకొని బాలుగారికి ఇవ్వాలంటే నీ పనేం లేదు, లిఫ్ట్ ఆగుతుంది, బాలుగారు దిగుతారు, క్యాసెట్ ఇవ్వు, తెనాలి వెళ్తాడు ఆయన, వెళ్ళేటప్పుడు కారులో వినిపిస్తా, నాది బాధ్యత అన్నాడు. సంచి భుతానిసుకుని ఉడుకుతూ నుంచున్న విజయవాడలో వెంటనే బాలుగారు వస్తే ఆ మంగళమూర్తిని చూడంగానే నోటి ఏం మాట వస్తుంది, చేతిలో క్యాసెట్ పెట్టుకుని ఇచ్చేసా. ఏమిటి అన్నాడు క్యాసెట్, నేను చెప్తా పదా అన్నాడు ఆయన. ఎవరు? రాధా గారు. కారులో రావటం పోవటం 2 గంటలు ఉంటుంది కాబట్టి ఆ 40 నిమిషాల అన్ని పాటలు బాలుగారికి వినిపించిన రాధా గారికి నా జీవితాంతం ఉన్నప్పుడే ఉంటాను. ఆ వ్యక్తిని మర్చిపోకూడదు, ఆయన పరిచయం చేసిన విశ్వీంజీ గారిని అందరినీ మర్చిపోకూడదు. అప్పుడు వచ్చేటప్పుడు లిఫ్ట్ మళ్ళీ పైకి ఎక్కమన్నారు బాలుగారు. ఏమయ్యా గుంటూరులో రికార్డ్ చేశానంటాం, ఈ గాయకులు ఎక్కడ దొరికారు, ఈ ఆర్కెస్ట్రా దొరికింది, రా మద్రాసు అన్నారండి. అప్పుడు నేను మద్రాసు వచ్చి బాలుగారి ఇంట్లో జరిగిన తర్వాత ఇంత కథ జరిగిందండి. మరి ధన్యవాదాలు అందరికీ, శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సుధాకర్ గారికి, శైలజమ్మ గారికి, కుటుంబ సభ్యులకి, ఇక్కడికి రాని చరణ్ గారికి, మీరు చెప్పారప్పుడు చరణ్ మేమందరం ఇది నిర్ణయం తీసుకున్నామని మరొక్కసారి చేసుకొని ఈ నీరు ఊరికపోలేదు, అమ్మకొచ్చి వినిపించిన పాట పని లేకుండా నేను ఒక్కడిని ఆ పని మీదనే వచ్చా, ఇంత దాకా చేస్తుందని ఇవాళ నన్ను ఇంత ప్రపంచం గుర్తించింది. నెల్లూరు గుర్తించడం కాదు, బాలుగారు గుర్తించంటే ఇట్ ఈస్ ఎ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ టు ది వరల్డ్, టు ది ఆల్ ఓవర్ వరల్డ్, టు ది ఆల్ మ్యూజిషియన్స్ ఇంటర్నేషనల్లీ. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ టుడే డయాస్. మరి సెలవిస్తారా? అందరికీ ఏమి లేదంటూనే ఇంతసేపు మాట్లాడాను. ఇది కూడా చెప్పకపోతే నేను అన్యాయం చేసిన వాళ్ళు అవుతాను కార్యకర్తలకి. మరి సెలవిస్తారా? ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అప్పుడు సాక్ష్యంగా నా పక్కన ఆనంద్ గారికి నా హృదయపుగా అన్నం ఎవరు పెడతారండి మద్రాసులో, ఎన్ని నెలలు పెట్టాడు ఆయన నాకు అన్నం, ఆయనతో పాటు కంచం పెట్టుకొని కూర్చునేవాడిని, అన్నం పెట్టేవాడు. అక్కడ ముద్ద ఎక్కడ దొరుకుతుందండి, నా దగ్గర ఏమి డబ్బులు లేవు, ముద్దేది నాకు ఈ మహానుభావుడు పరిచయం చేయగానే వాళ్ళ అన్నయ్య మాట విని బాలుగారు తీ కాబట్టి ఏరా నువ్వు చూడరా అని చెప్పాడు ఆయన, లేకపోతే ఊరికేం చెప్పడు. అందరికీ సెలవు తీసుకుంటూ మీ అందరిని విరమిస్తూ మళ్ళీ చేయాలనుకున్న కార్యం ఒకటి ఉంది. అవధానం బాలుగారు పాల్గొనాలన్నారు, ఆ అవధానం విడిగా చేస్తామన్నారు వీళ్ళు. అప్పుడు బాలుగారు ఆనందపడతారు, మీ ఊళ్ళో మళ్ళీ వచ్చి నేను ఆ సప్తస్వర అవధానం మీకు చేస్తాను, ఈసారి కలుద్దాం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ శుభం భూయాత్. బాలసుబ్రహ్మణ్యం గారు జైహో. భూమి ఉన్నంతకాలం వారి ప్రతిష్టలు అలానే ఉంటాయి, వారేం చేయక్కర్లా, మనకు వారి అవసరం ఎంతో ఉంది, ఆ గాత్రం అవసరం, ఆ సాహిత్యం విషయం మనకు కాబట్టి శాశ్వతంగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి.